చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఆటో వాళ్ళందరికీ? సార్, గత ప్రభుత్వంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో కూడా 10,000 ఇవ్వడం జరిగిందండి. అయితే వారు ఇలాంటి ఫ్రీ బస్ సర్వీసులు ఏమి పెట్టలేదండి. ఈ 15,000 ఆ రోజు జగన్ గారు 10,000 ఇస్తే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రోజుకి 27 రూపాయలు ఇచ్చి మీకు భిక్ష పెడుతున్నాడు అలాగని చెప్పేసి ఆయన మీద సూటిపోటు మాటలు అనడం జరిగిందండి. అయితే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇచ్చి 43 రూపాయలు మాకు భిక్ష పెట్టడం జరుగుతుందండి. అయితే ఈ విధంగా ఎటు చూసుకున్న ఆటో వాళ్ళకు మాత్రం చాలా బాధాకరమైనటువంటి సంగతి. కారణం ఏంటంటే గుడ్డగాల్చి ముఖం మీద అడిసినట్టు ఉందండి ఈ ప్రభుత్వ వైఖరి. మాకు ఫ్రీ బస్సు మేము స్వాగతిస్తామండి. అయితే మాకు 15,000 ఇచ్చి కూడా కిలోమీటర్కు బ్రేక్ ఇన్స్పెక్టరు ఉంటున్నారు సార్, తీసుకుని రాస్తున్నారండి. అయితే మీరు ఇచ్చిన ఒక 4-5 సార్లు రాస్తే ఆ డబ్బులు అలా సరిపోతాయండి. తదుపరి మాకు జీవనోపాధి అంటే మీరు 47 రూపాయలు ఇచ్చి మాకు ఒక 500-600 లబ్ధి తీస్తారు సార్. 1000 రూపాయలు చేసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈ 47 రూపాయలకి 400-500 మీరు రూపాయికి 10 రూపాయలు చొప్పున నాకు లబ్ధి తీయడం జరిగింది సార్. ఆటో కార్మికుల ఆవేదన. సంవత్సరానికి మీరు ఇచ్చే 15,000 కాదు సార్, నెలకేమైనా ఇచ్చేటట్టుంటే మీ పేరు చెప్పుకొని బతుకుతాం సార్. అది కాకుండా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి ఇవ్వాలండి. లైసెన్సు బండి కొనుక్కోవడానికి దిక్కులేక లైసెన్సు ఉన్న అద్దెకు బళ్ళు తోలుకున్నటువంటి ఆటో డ్రైవర్లు కార్మికులు ఎంతోమంది ఉన్నారు సార్. ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకుని సార్ డ్రైవర్లందరికీ న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నామండి.